ద జీరో కాస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ. కొత్త బ్రాండ్ లాంచ్ చేస్తే టీవీలో, పేపర్లో యాడ్స్ ఇవ్వాలి, దానికి కోట్లు ఖర్చు పెట్టాలి. కానీ రామోజీరావు గారికి ఆ అవసరమే లేదు, ఎందుకంటే ఆయన చేతిలో ఈనాడు ఉంది. ఈనాడులో ఆడవాళ్ళ కోసం స్పెషల్ గా వసుంధర అనే ఒక పేజ్ ని స్టార్ట్ చేశారు. ఆ పేజ్ లో సగం ప్రియా పచ్చల యాడ్సే ఉండేవి, రెసిపీలు ఉండేవి. ఇక్కడ సైకాలజీ ఏంటంటే మార్నింగ్ లేవగానే ఈనాడు పేపర్ చదువుతారు, జస్ట్ చదవడమే కాదు అందులో ప్రియా పచ్చడి యాడ్ కూడా చూస్తారు. స్పెసిఫిక్ గా లేడీస్ పేపర్ లోనే వేయడానికి గల రీజన్ ఏంటంటే ఒక ఇంట్లో ఒక అబ్బాయి చెప్పే జరిగిద్దో తెలియదు కానీ ఒక అమ్మాయి పట్టుబడితే ఖచ్చితంగా జరిగింది. సో మధ్యాహ్నం కిరాణా కొట్టుకు వెళ్ళి అదే పచ్చడి కొనుక్కునేవాళ్ళు. ఇదొక బ్యూటిఫుల్ సేల్స్ ఫన్ అన్నమాట. ఒక్క రూపాయి యాడ్ ఖర్చు పెట్టకుండా ప్రియా బ్రాండ్ ని గ్లోబల్ లెవెల్ కి తీసుకెళ్లారు. ఈ రోజు అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఉండే తెలుగువాడి రూమ్ లో ప్రియా పచ్చడి డబ్బా ఉందంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ట్రోజన్ హార్స్ స్ట్రాటజీ. 90s వచ్చేసరికి గేమ్ మారిపోయింది. కేబుల్ టీవీల టైం స్టార్ట్ అయింది. జనాలు పేపర్లు చదవడం తగ్గించి టీవీలకు అతుక్కుపోతున్నారు. ప్రింట్ మీడియా రేంజ్ తగ్గిపోయిందని చెప్పేసి అందరూ భయపడ్డారు. కానీ రామోజీరావు గారు ఏమనుకున్నారో తెలుసా? ఒకడు వచ్చి నా సామ్రాజ్యాన్ని పడగొట్టే బదులు నా పాత సామ్రాజ్యాన్ని పడగొట్టి నేనే ఒక కొత్త కోటను కట్టుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచించారు.